హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఈరోజు డేట్ వచ్చి 26 ఏప్రిల్ 2024. ఈరోజు మ్యాచ్ ఎవరెవరికంటే పంజాబ్ కింగ్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి ఈరోజు మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లో 261 భారీ స్కోర్ చేశారు. పంజాబ్ టార్గెట్ 20 ఓవర్స్లో 262 రన్స్. పంజాబ్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది ఆ స్కోర్ని. జస్ట్ ఇంకా 8 బాల్స్ మిగిలిండగానే 262 రన్స్ చేసేసింది. ఫ్రెండ్స్, ఐ థింక్ ఇదే బెస్ట్ హైయెస్ట్ రన్ చేజ్ అనుకుంటా ఈ ఐపీఎల్ హిస్టరీలో. ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్. బెట్టింగ్స్ పెట్టేవాళ్ళు ఐపీఎల్ బెట్టింగ్స్ పెట్టొద్దండి, లాస్ అవుతారు. ఎందుకంటే ఐపీఎల్ ఎప్పుడు ఏ టీం ఎలా ఆడుతుందో చెప్పలేము. ఎగ్జాంపుల్కి ఈరోజు జరిగిన మ్యాచే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కలకత్తా 261 భారీ స్కోర్ చేసింది. ఎవరైనా ఊహిస్తారా ఆ స్కోర్ని చేజ్ చేస్తారని? అందరు బెట్టింగ్స్ కోల్కతా వైపు పెట్టారు, అంటే చేజింగ్ చేయలేరు కదా పంజాబ్ అని. కానీ పంజాబ్ అవలేలుగా చేజ్ చేసేసింది ఆ మ్యాచ్. అందరూ మ్యాక్సిమం 90% అందరూ లాస్ అయిపోయారు. ఐపీఎల్లో మనం చెప్పలేము ఎప్పుడు ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. దయచేసి బెట్టింగ్స్ ఎవరు పెట్టద్దు. ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. అంతేకాని బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. ఫ్రెండ్స్, పాయింట్ టేబుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈరోజు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. మ్యాచ్ నెంబర్ 42 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 11 లైవ్ ఫ్రమ్ కోల్కతాలో జరుగుతుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది కోల్కతా నైట్ రైడర్. ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. మ్యాచ్ నెంబర్ 42 కోల్కతా నైట్ రైడర్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లో 261 రన్స్ భారీ స్కోర్ చేసిండు, 6 వికెట్స్ కోల్పోయి. కోల్కతా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సాల్ట్ 37 బాల్స్లో 75 రన్స్. సెకండ్ హైయెస్ట్ సునీల్ నారాయణ్ 32 బాల్స్లో 71. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ 23 బాల్స్లో 39 రన్స్ చేసిండు. నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 బాల్స్లో 28 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆర్ చాహల్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హర్షల్ 3 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. శామ్ కర్నర్ కెప్టెన్ కరణ్ 4 ఓవర్స్లో 60 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ యొక్క టార్గెట్ 262 రన్స్. అందుకు రిప్లై గాను 8 బాల్స్ మిగిలి ఉండగానే పంజాబ్ టార్గెట్ రీచ్ అయింది, భారీ స్కోర్ని చేజ్ చేసింది. ఐ థింక్ ఇదే బెస్ట్ ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ చేజింగ్స్ మ్యాచ్ అనుకుంటాను. ఇక పంజాబ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు బెయిర్స్టో. 48 బాల్స్లోనే 108 రన్స్ చేసిండు, ఎక్సలెంట్ ఇన్నింగ్స్. బెయిర్స్టోకి ఐపీఎల్ హిస్టరీలో ఇది సెకండ్ సెంచరీ. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి శశాంక్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు, 28 బాల్స్లోనే 68 రన్స్. ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు శశాంక్ ఈ ఐపీఎల్ సీజన్లో. నెక్స్ట్ పబ్ సిమ్రాన్ 20 బాల్స్లోనే 54 రన్స్ చేసిండు. నెక్స్ట్ రోసో 16 బాల్స్లో 26 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో కోల్కతా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సునీల్ నారాయణ్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇంకో వికెట్ కూడా రన్అవుటే, ఇంకెవరు వికెట్స్ తీలేకపోయారు కోల్కతా బౌలర్స్. ఫైనల్గా ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్, 42 మ్యాచ్. ఇంకా అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 7 గెలిచింది, 1 మాత్రమే ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్స్ చూస్తే మొత్తం 5 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 1 మాత్రమే ఓడిపోయింది రీసెంట్ 5 మ్యాచెస్లో. అలాగే సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది, అయినా ఎటువంటి మార్పు లేదు ర్యాంకింగ్లో. 8 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి. అలాగే కోల్కతా రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే మొత్తం 5 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 3 ఓడిపోయింది. అలాగే థర్డ్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి సన్ రైజర్స్కి. సన్ రైజర్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ యొక్క ఫామ్ చూస్తే వరుసగా 4 గెలిచింది, రీసెంట్ మ్యాచ్ ఓడిపోయింది లాస్ట్ మ్యాచ్. అంటే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ 8 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి లక్నో. ఆ లక్నో యొక్క రీసెంట్ 5 మ్యాచ్ యొక్క ఫామ్ చూస్తే 5 మ్యాచెస్లో 3 గెలిచింది, 2 ఓడిపోయింది.
నెక్స్ట్ 5th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 4 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. చెన్నై యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచింది అంతే. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 5 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. ఢిల్లీ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ యొక్క ఫామ్స్ చూస్తే 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 2 ఓడిపోయింది ఢిల్లీ రీసెంట్గా. నెక్స్ట్ 7th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 5 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. గుజరాత్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూస్తే 3 మ్యాచెస్ ఓడిపోయి 2 మ్యాచెస్ గెలిచింది. పంజాబ్ కింగ్స్ ఈరోజు ఆడిన మ్యాచ్లో పంజాబ్ గెలిచింది కాబట్టి యాక్చువల్గా ఈ మ్యాచ్కి ముందు 9th ప్లేస్లో ఉండేది పంజాబ్. ఈ మ్యాచ్ గెలవడంతో 9th నుంచి 8th ప్లేస్కి అప్డేట్ అయింది. 9 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 6 ఓడిపోయింది పంజాబ్. పంజాబ్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే వరుసగా 4 ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది ఈరోజు మ్యాచ్లో. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 8 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 5 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. ముంబై ఇండియన్స్ యొక్క రీసెంట్ ఫామ్ లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే 3 గెలిచింది, 2 ఓడిపోయింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు 10th ప్లేస్లో ఉంది. 9 మ్యాచెస్ ఆడితే జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్సీబీ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే వరుసగా 4 మ్యాచెస్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది, లాస్ట్ మ్యాచే గెలిచింది. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ యొక్క రూల్స్ తెలుసుగా. టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఈ ఐపీఎల్ సీజన్లో టాప్ 4లో ఏ టీమ్స్ ఉంటాయో కామెంట్ చేయండి. అండ్ మీ బెస్ట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐపీఎల్ బెట్టింగ్స్కి జోలికి వెళ్ళొద్దు. జస్ట్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయండి. మ్యాచెస్ చూడాలంటే మాత్రం జియో సినిమాలో లైవ్ వస్తుంది, ఫ్రీగా లైవ్ చూడండి. ఇంతే ఫ్రెండ్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.